బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలోనూ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు సీఎంఓ, సీఎస్, డీజీపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. అన్ని విభాగాలలో మార్పులు చేర్పులపై అధికారులతో చర్చించారు. సమర్థులైన అధికారులకు కీలక పోస్టింగ్లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వైసీపీతో అంటగాగిన వారిని దూరం పెట్టాలని ఏపీ సర్కారు డిసైడ్ అయింది. సీఎంఓలోకి సీనియర్ ఐపీఎస్లు రాజమౌళి, కార్తికేయ మిశ్రా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇద్దరు అధికారులను డిప్యూటైజేషన్ ఏపీకి పంపాలని కేంద్రానికి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. లహరి అధికారుల బదిలీల మీద సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే సీఎంఓతో పాటు సీఎస్ రాష్ట్ర డీజీపీతో చంద్రబాబు భేటీ అయి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి మార్పులు చేర్పుల మీద ఆయన ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించి వారితో వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే గత 5 ఏళ్ల కాలంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా కుంటుపడిపోయింది. దీనికి ప్రధానంగా కీలకమైనటువంటి అధికారులు వ్యవహార శైలి ప్రధానంగా కారణమని చంద్రబాబు దృష్టిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులందరినీ కూడా మార్పులు చేయాలన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. సమర్థవంతమైనటువంటి అధికారులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎవరైతే బాధ్యతలు నిర్వహించి చట్టానికి అనుకూలంగా కాకుండా చట్టానికి వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా ఆ రోజు ఉన్నటువంటి పాలకులు చెప్పిందల్లా చేశారో వాళ్ళందరినీ కూడా ఈసారి పక్కన పెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్ధంగా పరిపాలన ఎవరైతే చేయగలుగుతారో దాంతో పాటు అనుభవం కలిగి ఉన్నటువంటి అధికారులనే అగ్ర ప్రాధాన్యత కల్పించాలన్నట్టు ఆలోచనతో చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే అటు పోలీస్ శాఖకు సంబంధించి కూడా కీలకమైనటువంటి రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా కట్టుదప్పిపోయింది. అటు ఒకవైపు హత్యాకాండలు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు గంజాయి, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే సమర్థవంతమైనటువంటి పోలీస్ యంత్రాంగం అటు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వరకు కూడా మొత్తాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరినైతే పక్కన ఉంచారో చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు గత 5 ఏళ్ల కాలంలో వాళ్ళందరినీ కూడా ప్రధానమైనటువంటి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వం పక్కన పెట్టింది. అలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో నీతి నిజాయితీగా వ్యవహరించే అధికారులందరినీ కూడా ప్రస్తుతం పోస్టింగ్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. ఆ మేరకు డీజీపీకి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదే విధంగా సిఎస్ కూడా చాలా స్పష్టంగా అన్ని శాఖలకు సంబంధించి ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేయాలన్నటువంటి ఆలోచనతో కూడా చంద్రబాబు ఉన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కావచ్చు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి జాబితాలు కావచ్చు మొత్తం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బహుశా ఈ వారం రోజుల్లోనే మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అధికారుల బదిలీలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. అదే క్రమంలో సీఎంఓలకి ఇప్పటికే ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రన్ ఆయన తీసుకోవడం జరిగింది. దాంతో పాటు అటు కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ కు రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. అందులో భాగంగా రాజమౌళి, కార్తికేయ మిశ్రా లాంటి వాళ్ళని కూడా రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే కేంద్రానికి చంద్రబాబు లేఖ కూడా రాసినట్లు మనకైతే తెలుస్తోంది. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో మరికొంతమంది కీలకమైనటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళంతా కూడా 2014, 2019 అటు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారుల్లో ఉన్న సమయంలో వాళ్ళంతా కూడా ఇక్కడ విధులు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జాబితాలు కూడా పూర్తి స్థాయిలో తెప్పించుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క విల్లింగ్ కూడా అడుగుతా ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ కు డిప్యుటేషన్ మీద వచ్చేందుకు సిద్ధమా లేదా అన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకొని తదనుగుణంగా కేంద్రానికి కూడా లేఖలు రాసి అక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేఖలు
బృందాలు పంపుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆంధ్రప్రదేశ్ కు డిప్యుటేషన్ మీద పంపించేందుకు వాళ్ళని రిలీవ్ చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మరొక వారం రోజుల్లో రాష్ట్రంలో అధికార యంత్రాంగానికి సంబంధించి పెను మార్పులు అయితే జరగబోతున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.